హలో ఫ్రెండ్స్, ఈ రోజు కొత్త వీడియోతో ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మా కుమి గిరిజనులు విత్తనాల పండుగ ఏ విధంగా జరుపుకుంటారో ఈ వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది. విత్తనాల పండుగ అనేది వారి యొక్క సాంప్రదాయమైన పండుగనే చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం పంటలు బాగా పండాలి, సంపద కూడా మంచిగా రావాలని ప్రకృతిని అలాగే వారి యొక్క గ్రామ దేవత అయిన శంకుదేవుడి గుడి దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మా గిరిజన గ్రామంలో నాయుడు అని పిలువబడే వాళ్ళని ఊర్లో వాళ్ళే ఎన్నుకుని ఉంటారు. ఊరు పెద్ద అన్నమాట. మా కుమి గిరిజనులు ఆవుత అని అంటారు. వీళ్ళ ఇంటి దగ్గర నుంచి అన్ని రకాల విత్తనాలు అంటే సోలు, సామాలు, కొర్రలు, మినుములు, రాగులు, కందులు ఏవైతే పంట వేసుకుంటారో అనేక రకాలైన పంట ఒక బుట్టలో పెట్టుకుని శంకుదేవుడి గుడి దగ్గర తీసుకెళ్లి పూజా కార్యక్రమాలు చేస్తారు. చేసిన విత్తనాలను వారు పంట వేసుకునే విత్తనాలలో కలుపుకొని వేసుకుంటారు. అప్పుడు పంట బాగా పండుతుందని మా గిరిజనుల యొక్క నమ్మకం. మా కుమి గిరిజనులు పూజించే భాష కూడా వారి యొక్క సొంత భాషతోనే పూజిస్తారు. మా గిరిజనుల ఊర్లలో ఏ పండగ కార్యక్రమాలు జరిగినా వీళ్ళ చేతుల మీదగానే జరుగుతుంది. తోర్ంబ, హావుత, దీసెర, పెజ్జని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ్యతలు ఉంటాయి. వీళ్ళని ఊర్లో వాళ్ళే ఎన్నుకొని ఉంటారు. మా గిరిజన ప్రాంతంలో ఏ కార్యక్రమాలు జరిగినా పసుపుతో కలిపిన బియ్యాన్ని బొట్టు పెట్టుకోవడం తరతరాల నుండి సాంప్రదాయంగా వస్తుంది. ముందుగా పసుపులో బియ్యాన్ని కలిపి ఉంచుతారు. అడ్డాకులో ఆముదము నూనె పోసి అగ్గినిప్పు పెట్టి హారతిలా పెట్టిన తర్వాత పసుపుతో కలిపిన బియ్యాన్ని బొట్టు పెట్టే ముందు పసుపు నీళ్లను కుడికాలకు వేసి ఆ తర్వాత పసుపుతో కలిపిన బియ్యాన్ని ఒకరికొకరు బొట్టు పెట్టుకుంటారు. తోర్ంబా, దీసెర, హావుత ఈ ముగ్గురిని శంకుదేవుడి గుడి దగ్గర వరకు మోసుకొని వెళ్తారు. ఇది వీళ్ళ సాంప్రదాయంగా వస్తుంది. శంకుదేవుడు గుడి దగ్గర వెళ్లే ముందు ఊరు బయట 3 దిక్కుల విత్తనాలు వేసి ఆ తర్వాత శంకుదేవుడి గుడి దగ్గర తీసుకుని వెళ్తారు. గుడి దగ్గర రాత్రంతా ఆటపాటలు, దింసా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే పడుకునే వాళ్ళు గుడి దగ్గరే పడుకోవాలి. ఉదయం లేచి ఎవరింటికి వాళ్ళు వెళ్లి స్నానాలు చేసి గుడి దగ్గర వచ్చిన తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుండి 9 ఆ సమయం వరకు శంకుదేవుడి గుడి దగ్గర విత్తనాలు వేసి కోడిని, పందిని బలిస్తారు. గుడి దగ్గర వంట చేసుకొని అందరూ కలిసిమెలిసి తింటారు. ఆ తర్వాత విత్తనాలని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎలాగైతే తీసుకుని వస్తారో గుడి దగ్గర నుంచి కూడా విత్తనాలు అలాగే తీసుకుని వెళ్తారు. ఆ విత్తనాలని వీళ్ళు విత్తనాలు వేసుకునే పంట విత్తనాలలో కలుపుకొని వేసుకుంటారు. అప్పుడు పంట బాగా పండుతుందని మా గిరిజనుల యొక్క నమ్మకం. మా కుమి గిరిజనుల యొక్క సాంప్రదాయాలు, కట్టుబాట్లు, వారి ఆచారాలు చాలా ప్రత్యేకమైనవి. మా గిరిజన మహిళలు ప్రత్యేకమైన అలంకరణతో ఉంటారు. వారి సొంత భాష, సొంత సంగీతం, కథలు, చిత్రాలతో ప్రత్యేకమైన సాంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉంటారు. శంకుదేవుడి గుడికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎవరింటి ముందు నుండి అయితే వెళ్తున్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడ్డాకులో ఆముదం నూనె పూసి అగ్గినిప్పు పెట్టి హారతులు పెట్టిన తర్వాత పసుపుతో కలిపిన బియ్యాన్ని బొట్టు పెడతారు. వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను.